ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులో భాగమైనటువంటి లోయర్ మరియు హయ్యర్ పరీక్షలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు పే చేయుటకు, అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్ చేయుటకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియో కేవలం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించినది మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏపీ వాళ్ళకు మాత్రమే మనం ఫీజు ఆన్లైన్లో పే చేసేటువంటి అవకాశాన్ని అక్కడ వాళ్ళు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. తెలంగాణ వాళ్ళకి పూర్తిగా వేరే ఉంటుంది. మాన్యువల్గా మనం ఫీజు చలానా తీయాల్సి ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ చేసే విధానం తెలంగాణ విద్యార్థులకు వేరే ఉంటుంది, ఏపీ వాళ్ళకి వేరే ఉంటుంది. సో ఈ వీడియో మాత్రం కేవలం ఏపీ విద్యార్థులకు సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. దీంట్లో అప్లికేషన్ చేయడానికి ముందు మీరు తీసుకోబోయేటువంటి జాగ్రత్తలు ఏంటి, మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు చేసేటువంటి కోర్సు ఏది అనేది ముందే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులో భాగంగా 3 రకాల కోర్సు అనేది అందించబడుతుంది. అక్కడ డ్రాయింగ్ అనేటువంటి కోర్సు ఉంది, అదేవిధంగా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ అనేటువంటి కోర్సు అనేది ఉంది. దాంతోపాటు వీవింగ్ హ్యాండ్లూమ్స్ అనేటువంటి కోర్సు కూడా మనకి ఉంది. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఆ 3 టైప్స్ ఆఫ్ కోర్సులో ఏదైతే మీరు ఎంచుకుంటున్నారో ఆ కోర్సుకు సంబంధించినటువంటి అప్లికేషన్, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు కూడా వేరు ఉంటుంది. అయితే మీరు కోర్సు ఎంచుకున్న తర్వాత మీరు ఒకసారి ఆన్లైన్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసినట్టయితే క్యాండిడేట్ ఫోటో కావాల్సి ఉంటుంది, అదేవిధంగా సిగ్నేచర్ కూడా కావాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా మీరు వెబ్సైట్లో మీ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ చేసే క్రమంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు తీసుకునేటువంటి ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయి ఉండాలి, అది కూడా రీసెంట్ ఫోటో అయి ఉండాలి. ఓకే, క్యాండిడేట్ ఫోటో బ్లాక్ అండ్ వైట్ అయి ఉండాలి, రీసెంట్ ఫోటో అయి ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ ఏదైతే ఉందో సిగ్నేచర్ కూడా మీరు ఒక వైట్ పేపర్ మీద పెట్టి దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి మనకి 20 GB to 30 GB మధ్యలో ఉండాలి. 30 GB ఎబోవ్ ఉన్న, 20 GBకి తక్కువ ఉన్న అక్కడ అప్లోడ్ అనేది కాదు. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి 12 GB to 15 GB మధ్యలో ఉండాలి. 15 GBకి ఎక్కువ ఉన్న, 12కి తక్కువ ఉన్న ఆ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ కాదు. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటు మీరు ఏ సర్టిఫికేట్తో, అంటే ఏ క్వాలిఫికేషన్తో ఆన్లైన్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, లేదా మీకు సంబంధించినటువంటి మెమో కావచ్చు, దాన్ని కూడా మనం అప్లికేషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు 7th క్లాస్తో ఈ ఎగ్జామ్స్ రాయడానికి అర్హత ఉంది. ఒకవేళ 7th కంప్లీట్ చేసి ఉన్నటువంటి వాళ్ళైతే స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. స్టడీ సర్టిఫికేట్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 10th డిగ్రీ లేదా ఇంటర్ లాంటి వాటితో మీరు అప్లై చేసేవాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్ మెమో ఏదైతే ఉంటుందో ఆ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీరు ముందే జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. ఈ సర్టిఫికేట్ కూడా మీరు ఆన్లైన్ చేసే క్రమంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి నెంబరు మీ దగ్గర ఉండాలి. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ మొబైల్ నెంబర్ కూడా మీకు మెసేజెస్ రావడానికి వీలైనటువంటి, అంటే రీఛార్జ్ పూర్తి అయినటువంటి నెంబర్, పనిచేసేటువంటి నెంబర్ మీ దగ్గర ఉంచండి. ఓకే, ఆన్లైన్ చేయడం ఎలా అనే దాన్ని చూద్దాం. ముందుగా మీరు మీ యొక్క కంప్యూటర్ నుంచి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ బార్లో మీరు BSE AP బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని అర్థం, BSE AP అనేటువంటి టైటిల్ ఎంటర్ చేసి అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మొదట్లో కనిపిస్తున్నటువంటి ఏపీ గౌట్ అనేటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది.
సో దీన్ని మీరు మొత్తం కూడా కిందికి స్క్రోల్ చేయండి. మనకి టీసీసీకి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది కింది నుంచి ఉంటుంది. సో మొత్తం కూడా మీరు పైకి స్క్రోల్ చేస్తూ కిందికి రావాల్సి ఉంటుంది. ఒకానొక ప్లేస్లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ టీసీసీ అని ఉంది కదా, టీసీసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అప్లై ఆన్లైన్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. ప్రతి డీటెయిల్ కూడా మీ పేరు అడుగుతుంది, ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. మీరు లోయర్ ఆర్ హయ్యర్ కోర్స్ కూడా అడుగుతుంది. నెక్స్ట్ మీకు ఓటీపీ అనేది వస్తుంది. అక్కడ ఎంటర్ ఓటీపీ అనే దగ్గర మీరు ఓటీపీ ఎంటర్ చేయండి, రిజిస్టర్ చేయండి. నెక్స్ట్ మీకు పేమెంట్ అనేది అడుగుతుందండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ అవ్వాలి. మీరు ఫస్ట్ అప్లికేషన్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఎంచుకున్న కోర్స్ అక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత మీరు ఏ పేరుతో పేమెంట్ చేయబోతున్నారో ఆ పేరు ఎంటర్ చేయండి. అంటే ఎస్ఎస్సి ప్రకారం మీ పేరే ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. మెయిల్ ఐడి కూడా అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ చెక్ పేమెంట్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే లాస్ట్లో కనిపిస్తుందో దాని మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎంటర్ చేసే ప్రతిదీ కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూడండి. సబ్మిషన్ చేసిన తర్వాత మీ పేమెంట్ అనేది అవ్వడానికి ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. నేను ఎస్బీఐ అనేటువంటి ఆప్షన్ నుంచి పే చేస్తున్నా, నా బ్యాంక్ ఎస్బీఐ కాబట్టి. నెక్స్ట్ ఈ విధంగా మీకు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారా, క్రెడిట్ కార్డు ద్వారా చేస్తారా, డెబిట్ కార్డు ద్వారా చేస్తారా అనే ఆప్షన్ అడుగుతుంది. మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూపీఐ కానీ క్రెడిట్ కార్డు కానీ మీరు యూజ్ చేసినట్లయితే వెంటనే పేమెంట్ కొన్నిసార్లు అది సక్సెస్ అవ్వట్లేదు. కాబట్టి నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా చేశాను. నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఈజీగా కొన్ని సెకండ్స్లోనే పేమెంట్ అనేది సక్సెస్ అయింది. ఒకవేళ యూపీఐ చేసి మీకు ఫెయిల్యూర్ లాంటిది వచ్చి లేదా పేమెంట్ కట్ అయ్యి అప్లికేషన్ ఆన్లైన్ ఓపెన్ కాకపోతే మీరు ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించి అక్కడ మీకు స్టార్టింగ్లో ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది, అక్కడ వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకసారి అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇచ్చే డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి ప్రకారమే ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మదర్ నేమ్ ఎంటర్ చేయండి, మేల్ ఆర్ ఫీమేల్ ఎంటర్ చేయండి. ఎగ్జామ్ సెంటర్, మీరు ఏ డిస్టిక్ ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు ముందే చెప్పా, ఫోటో బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి, 20 నుండి 30 GB లోపు ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా, సిగ్నేచర్ వచ్చేసి మీకు 12 నుంచి 15 GB లోపు ఉండాలి. ఇక్కడ చూడండి, 7th క్లాస్ వాళ్ళు ఏ నెలలో ఏ ఇయర్లో మీరు 7th క్లాస్ అనేది పాస్ అయి ఉన్నారో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయడంతో పాటు సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ చూజ్ ఫైల్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎస్సితో అప్లై చేసేవాళ్ళు మీ యొక్క రూల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ మంత్ ఏ ఇయర్లో మీకు ఎస్ఎస్సి అనేది కంప్లీట్ అయిందో ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో సర్టిఫికేట్ కూడా మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ముందే ఇవన్నీ కూడా స్కాన్ చేసి ఒక ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోండి. సో ఈజీ అయిపోద్ది. అప్పటికప్పుడు మీరు స్కాన్ చేయడం అవన్నీ అప్లోడ్ చేయడం అనేది పెడితే చాలా టైం ఎక్కువ వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ముందు మీరు అప్లోడ్ చేయడానికి ముందే మీరు సేవ్ చేసుకుంటే ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్ డిగ్రీ ఉన్నవాళ్ళు మీకు సంబంధించినటువంటి రూల్ నెంబర్, ఏ మంత్లో మీరు ఏ ఇయర్లో ఆ యొక్క కోర్స్ కంప్లీట్ అయిందో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ 3 సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు 3 అక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే మనం అప్లోడ్ చేస్తున్నామో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ మీరు జిరాక్స్ తీసుకుని అవన్నీ కూడా మళ్ళీ మీరు ఒక సెట్ మీ డిఈఓ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. దాని గురించి నేను వీడియో లాస్ట్లో చెప్తా ఏం చేయాలి అనేది.
ముందైతే అప్లికేషన్ చేసే టైంలో ఇవన్నీ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీ అడ్రస్ అడుగుతుంది, డోర్ నెంబర్ లేదా స్ట్రీట్ అని అడుగుతుంది. అక్కడ మీరు డోర్ నెంబర్ ఇచ్చేయండి లేదా మీ యొక్క స్ట్రీట్ నేమ్ ఇవ్వండి. తర్వాత విలేజ్ అడుగుతుంది. మీరున్నటువంటి విలేజ్, మీ సొంత విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ అనేది మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ డిస్టిక్ సంబంధించినటువంటి వ్యక్తి, మీ డిస్టిక్ నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మండల్, మీరు ఏ మండలం అనేది కూడా ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ నెంబర్ అడుగుతుంది, పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి. లాస్ట్లో మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థినా అనేది కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మీరు ఎంటర్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసే ముందు మీరు అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏది మిస్టేక్ ఉన్నా సరే మీకు మళ్ళీ ఎడిట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉండదు, ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లాంటిది. కాబట్టి వన్స్ మీరు సబ్మిషన్ చేయడానికి ముందే మీ మీడియం, మీ కోర్సు, మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్ డీటెయిల్స్, అడ్రస్, ఫోటో, సిగ్నేచర్ ప్రతిదీ కూడా ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సబ్మిట్ అప్లికేషన్ అనేటువంటి ఆ గ్రీన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఒకసారి మీరు క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఆన్లైన్ అయిపోయింది. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీ అప్లికేషన్ ఆన్లైన్ చేయడం మాత్రమే కంప్లీట్ అయింది. దీంతోనే మీకు హాల్ టికెట్ వస్తుంది, ఎగ్జామ్ రాయొచ్చు అని అయితే భావించొద్దు. ఎందుకంటే మీ అప్లికేషన్ ఆన్లైన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రింట్అవుట్ కూడా అక్కడ ఒక కాపీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తీసుకున్నటువంటి కాపీ ప్రింట్ ఏదైతే ఉందో దీనికి మీ ఎస్ఎస్సి లేదా కొంతమంది 7th పాస్ అయిన వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళైతే స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. స్టడీ సర్టిఫికేట్ ఈ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. లేదు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ వాళ్ళైతే మీకు ఇందాక ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో అక్కడ అప్లోడ్ చేసిన కాపీస్ ఉందో అవన్నీ కూడా ఒక సెట్ ఈ యొక్క ప్రింట్అవుట్ తీసుకున్నటువంటి ఆ డాక్యుమెంట్కి మీరు పిన్ చేసేసి ఈ సెట్ అంతా గెజిటెడ్ సిగ్నేచర్ పెట్టించాలండి. అటెస్టెడ్ చేయించాలి. చేయించిన తర్వాత 2 జిరాక్స్ సెట్స్ తీసుకోండి. ఒరిజినల్ తీసుకెళ్ళి మీ జిల్లా డిఈఓ ఆఫీస్లో, గుర్తుపెట్టుకోండి, మీ సొంత జిల్లా ఏదైతే ఉంటుందో మీ సొంత జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ ఆఫీస్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క ఒరిజినల్ సెట్ ఏదైతే ఉందో అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్ అనేది వస్తుంది. కేవలం ఆన్లైన్ చేసి ఆ కాపీ మీ దగ్గర పెట్టుకుంటే మీకు హాల్ టికెట్ రాదు, ఇయర్ వేస్ట్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇవన్నీ కలిపి ఏంటది అప్లికేషన్ ఫామ్, అదేవిధంగా ఎస్ఎస్సి లేదా ఇతర డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో వీలైతే మీరు ఆధార్ కూడా దానికి అటాచ్ చేయండి. ఇవన్నీ కూడా అటెస్టేషన్ చేయించి డిఈఓ ఆఫీస్లో ఇవ్వడంతో మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు భావించవచ్చు. జనవరిలో మీకు ఎగ్జామ్స్ ఉంటుంది. ఎగ్జామ్కి 1 వీక్ 10 డేస్ బిఫోరే మీకు హాల్ టికెట్స్ అనేది వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సేమ్ వెబ్సైట్ నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్ రాయొచ్చు. ఓకే, ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అనేది విజయవంతంగా పూర్తి చేయగలరు. ఆల్ ద బెస్ట్.